రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పునరుత్పాదక విద్యుత్ ను తయారు చేసేందుకు వీలుండాలని ఆయన సూచించారు. దీనికి అనుగుణంగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉత్పాదనను అనుగుణంగా భవిష్యత్తులో ఆ విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలా ట్రాన్స్మిషన్ లైన్లను కూడా సిద్ధం చేసుకోవాలంటూ సీఎం సూచించారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో సౌర విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి పునరుత్పాదక విద్యుత్ ను తయారు చేసేందుకు వీలుందని ఆయన సూచించారు. దీనికి అనుగుణంగా ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ఉత్పాదనకు అనుగుణంగా భవిష్యత్తులో ఆ విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలా ట్రాన్స్మిషన్ లైన్లను కూడా సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 16వ SIPB సమావేశం రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పరిశ్రమలు, విద్యుత్, IT, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 39,436.84 కోట్ల విలువైన ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు ఆమోదం తెలియజేసింది. 31 ప్రాజెక్టుల ద్వారా 1,11,278 మందికి ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో వివిధ పెట్టుబడి ప్రతిపాదనతో వస్తున్న పరిశ్రమల్లో అత్యాధునిక భద్రత పరిణామాలను ఏర్పాటు చేసుకోవడంపై కూడా దృష్టి సారించాలంటూ ముఖ్యమంత్రి సూచించారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులకు కలిసేందుకు పరికి వెళ్తున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అడ్డుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావును స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందంటూ విమర్శించారు. పరిగిలో అన్యాయానికి గురైన రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకుని అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు పరిగి వెళ్లనున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అడ్డుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావును స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందంటూ విమర్శించారు. పరిగిలో అన్యాయానికి గురైన రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకుని అన్యాయంగా అరెస్టులు చేశారంటూ మండిపడ్డారు. ఎక్కడికక్కడ దళిత, గిరిజన, బలహీనుల భూములు లాక్కుంటున్నారంటూ అన్నారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని తెలిపారు. కష్టాల్లో ఉన్న రైతులను పలకరించడానికి కూడా వెళ్లనివ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు పరిగిలో రైతుల్ని పరామర్శించడానికి, రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్నటువంటి మమ్మల్ని ఇవాళ అన్యాయంగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. వాస్తవానికి ఇవాళ రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారింది. ఇవాళ రాముడెవడో రాక్షసుడెవడో ఇవాళ నిరుద్యోగ యువకులను అడిగితే చెప్తారు. రాముడెవడో రాక్షసుడెవడో లగచెర్ల రైతులను, పరిగి రైతులను అడిగితే చెప్తారు. ఇవాళ రేవంత్ పాలన ఒక రాక్షస పాలనగా మారింది. ఎక్కడికక్కడ దళిత, గిరిజన భూములు లాక్కోవడము, భూములు కొల్లగొట్టడము, పేదల ఉసురు పోసుకునే ప్రభుత్వంగా మారింది. ఇవాళ రేవంత్ రెడ్డి నీది ఏ పాలననో 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిన ఎవరిని అడిగినా చెప్తారు. అక్కా చెల్లెళ్లకు 2,500 ఎగ్గొట్టిన అక్కా చెల్లెల్ని ఇది నీ పాలన ఏందంటే రాక్షస పాలన అని చెప్తారు. రుణమాఫీ చేయక, రైతు భరోసా చేయని రైతుల్ని అడిగితే నీది రాక్షస పాలన అని చెప్తారు. ఇవాళ నీ పాలన పోలీస్ పాలన, నీ పాలన రాక్షస పాలన, నీ పాలన గడీల పాలన, నీ పాలన దుర్మార్గ పాలనగా మారిపోయింది. ఇవాళ కనీసం ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడిపిస్తా ఉన్నావు. ఇవాళ కష్టాల్లో ఉండేటువంటి రైతుల్ని మాట్లాడించడానికి, పలకరించడానికి కూడా పోయేటువంటి విధంగా ఇలా మానవ హక్కులను కాలరాస్తా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం మేము మాట్లాడే హక్కు లేదా మాకు? అక్కడ ఆ బాధతో గత కొన్ని వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు పరామర్శించడానికి, భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యం చెప్పడానికి కూడా వెళ్లలేకుండా నడి రోడ్డు మీద ఇవాళ శాసనసభ్యులను, బీఆర్ఎస్ నాయకులను అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
నిన్ననే ఆదిలాబాద్ మీటింగ్ లో ఏం మాట్లాడినావు? మమ్మల్ని ఎవరు తిట్టినా నేను అరెస్ట్ చేస్తలేను, మమ్మల్ని ఎవరు ఏమన్నా అరెస్ట్ చేస్తలేనని నిన్న ఆదిలాబాద్ లో అన్నావు కదా. మరి ఇవాళ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నావు? అంటే నీ మాటలకు చేతలకు పొంతన లేదా? నువ్వే చెప్తావు అరెస్ట్ చేయడం లేదని, నువ్వే చెప్తావు ఇవాళ అరెస్ట్ చేస్తున్నావు. మేము ఏం తప్పు చేశామని అరెస్ట్ చేస్తున్నావు? ఆదిలాబాద్ లో ఏం మాట్లాడినావు నిన్న? ఇవాళ జరుగుతున్నది ఏంది? బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మెత్కో ఆనంద్ ఇతర నేతలను అరెస్టులపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమిని కాపాడుకోవాలని పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అక్రమంగా గృహ నిర్బంధం చేయడం, అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం పిరికిపంద చర్య అంటూ ఆయన అభివర్ణించారు. ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని కోని చేయడమేనని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మెతకు ఆనంద్ ఇతర నేతల అరెస్టులపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమిని కాపాడుకోవాలని పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అక్రమంగా గృహ నిర్బంధం చేయడం, అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అంటూ ఆయన అభివర్ణించారు. ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కేయాలని చూడడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అంటూ ఆయన మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలోని కొల్లాపూర్, రాపోల్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి 1200 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను గాలి కొదిలేసి పేదల భూములపై పడిందంటూ మండిపడ్డారు. రైతు భరోసా, రుణమాఫీ, 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు పరిశ్రమల పేరుతో భూసేకరణకు దిగడం దుర్మార్గం అంటూ పేర్కొన్నారు. గత 2.5 ఏళ్లలో ఒక పరిశ్రమను కూడా తీసుకురాని ఈ సర్కార్ భూములను దోచుకోవడంలో మాత్రం విపరీతమైన ఆసక్తి చూపిస్తోందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు దొంగల్లా ఊళ్లు పంచుకుంటున్నట్లు భూములను కబ్జా చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్త కాదని, ఉద్యమ కాలం నుంచే ఇవన్నీ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం ఆగదంటూ హెచ్చరించారు. ప్రభుత్వం ఎంత అణచివేదకు పాల్పడినా బాధితులకు అండగా ఉంటామంటూ స్పష్టం చేశారు. అక్రమంగా నిర్బంధించిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, భూసేకరణను తక్షణమే నిలిపివేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలోని రైతన్నలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. యాసంగి సీజన్ రైతు భరోసా 2వ విడత నిధుల విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ఎకరం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. ఎకరాకు 6,000 చొప్పున అర్హులైన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. ఇక తాజాగా రేవంత్ సర్కార్ 2వ విడత రైతు భరోసాపై బిగ్ అప్డేట్ విడుదల చేస్తుంది. ఏప్రిల్ 15 లోపు 2వ విడత రైతు భరోసా డబ్బులను అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో ఎకరం వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయగా 2వ విడతలో భాగంగా 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారని సమాచారం. తెలంగాణలోని రైతన్నలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. యాసంగి సీజన్ రైతు భరోసా 2వ విడత నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ఎకరం రైతుల ఖాతాలో నిధులు జమ చేసింది. ఎకరాకు 6,000 చొప్పున అర్హులైన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. ఇక తాజాగా రేవంత్ సర్కార్ 2వ విడత రైతు భరోసాపై బిగ్ అప్డేట్ విడుదల చేసింది. ఏప్రిల్ 15 లోపు 2వ విడత రైతు భరోసా డబ్బులను అన్నదాతల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. తొలి విడతలో ఎకరం వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయగా 2వ విడతలో భాగంగా 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారంటూ సమాచారం. మార్చి 22న రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల చేసింది. సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి మరీ తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 లక్షల మంది భూ యాజమానులను ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున 3,590 కోట్లు జమ చేశారు. భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఎకరం భూమి కన్నా ఎక్కువ ఉన్న, తక్కువ ఉన్న వారందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఇక 2వ విడత రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి ఎకరాకు 6,000 చొప్పున జమ చేయనుంది. అయితే తొలి విడతలో జమ చేసిన 6,000 రూపాయలను మినహాయించి మిగతా మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా అర్హులైన రైతులందరికీ 2వ విడత రైతు భరోసా నిధులు జమ చేయడం కోసం దాదాపు 2,700 కోట్లను సమకూర్చుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఏప్రిల్ నెలాఖరులోగా 3వ విడత నిధులు జమ చేయనున్నారు. దీంతో యాసంగి సీజన్ రైతు భరోసా కోసం మొత్తం 9,000 కోట్లు ఆర్థిక సహాయం పంపిణీ ప్రక్రియ పూర్తవుతోందని అధికారులు వెల్లడించారు. కేరళ ఎన్నికల ప్రచారంలో మరోసారి
మరోసారి పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేరళ ప్రజలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ దారుణంగా మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విషయంలో తాను చర్చకు రెడీగా ఉన్నట్లు సీఎం పినరయి విజయన్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా పినరయి విజయన్ పై పలు కేసుల్లో సంచలన ఆరోపణలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పవిత్ర శబరిమల అయ్యప్ప దేవస్థానం బంగారం మాయం కేసులో పాటు కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విజయన్ పేరు ఉందంటూ ఆయన పేర్కొన్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో మరోసారి పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేరళ ప్రజలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో తాను చర్చకు రెడీ ఉన్నట్లు సీఎం పినరయి విజయన్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా పినరయి విజయన్ పై పలు కేసుల్లో సంచలన ఆరోపణలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పవిత్ర శబరిమల అయ్యప్ప దేవస్థానం బంగారం మాయం కేసుతో పాటు కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విజయ్ పేరు ఉందంటూ తెలిపారు. అదే సమయంలో పినరయి విజయన్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంచి సంబంధాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేరళ ముఖ్యమంత్రిని పలు కేసుల నుంచి ప్రధాని మోదీ కాపాడుతున్నారంటూ తెలిపారు. ప్రధాని మోదీ నుంచి కేరళ సీఎం సూచనలు తీసుకుంటున్నారని, వారి మధ్య రహస్య ఒప్పందం ఉందని రేవంత్ ఆరోపణలు చేశారు. పినరయి విజయన్ కు ప్రధాని మోదీ గాడ్ ఫాదర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేరళం యువతను విజయన్ మోసం చేస్తున్నారంటూ ఆ రాష్ట్ర ప్రజల నుంచి తనకు ఫీడ్బ్యాక్ వచ్చిందంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక పినరయి విజయన్ కు కేసీఆర్ మంచి మిత్రుడు అంటూ కేసీఆర్ పాలన గురించి కేరళ సీఎం గతంలో ప్రస్తావించారంటూ గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేరళం ప్రజలపై రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. కేరళం యూత్ కష్టపడే తత్వం గలవారని కొనియాడారు. గల్ఫ్ దేశాల అభివృద్ధిలో కేరళ యువత కృషి ఎనలేనిదన్నారు. కేరళ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ సర్కారుకు ముగిసిందని, ఇక పినరయి విజయన్ ప్రభుత్వం పదవి అయిపోయిందని జోస్యం చెప్పారు. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కేరళ అభివృద్ధిలో కరుణాకరన్, ఉమెన్ చాందీ పాత్ర ఉందని, కానీ పినరయి విజయన్ మాత్రం తానే అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను గద్దె దించినట్లే కేరళలో పినరయి విజయన్ను కూడా ఇంటికి పంపిస్తారంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2023కు ముందు కూడా తెలంగాణను తాను తప్ప ఎవరూ నడిపించలేరని పినరయి విజయన్ ఫ్రెండ్ కేసీఆర్ అనుకున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. కేరళంలో యూడీఎఫ్ కూటమి వచ్చి పినరయి విజయన్ అధికార కోటాను బద్దలు కొడుతోందని తెలిపారు. పినరయి విజయన్ పేరుతో ప్రధాని మోదీ కేరళలో ప్రవేశిస్తున్నారంటూ పేర్కొన్నారు. మోదీ పినరయి విజయన్ ఇద్దరు బ్రదర్స్ అంటూ, కేరళలో పినరయి, ఢిల్లీలో మోదీ మంచి మిత్రులంటూ తెలిపారు. రాష్ట్రంలో ఓవైపు ఎండలు, మరోవైపు వానలతో వాతావరణమంతా గజిబిజిగా ఉంటోంది. ఒక పక్క కొన్ని రోజులు బాణుడి బగబగడు మండిపోతుంటే, మరోవైపు కొన్ని రోజులు వర్షాలు మేఘావృతమై అవుతోంది. దీంతో అటు వర్షాలు, ఇటు ఎండలతో ఉక్కపోతుతో జనం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాతావరణ శాఖ కీలక ప్రకటన చేస్తుంది. తెలంగాణలోని నేటి నుంచి 3 రోజుల పాటు ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఓవైపు ఎండలు, మరోవైపు వానలతో వాతావరణమంతా గజిబిజిగా ఉంటోంది. ఒక పక్క కొన్ని రోజులు బాణుడి బగబగలు మండిపోతుండగా, మరోవైపు కొన్ని రోజులు వర్షాలు మేఘావృతమవుతోంది. వర్షాలు, ఇటు ఎండలతో ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో 3 రోజుల పాటు ఆయా జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాల్లో మంగళవారం రోజున అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ఇక ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ వెల్లడించింది. ఆయా జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ సూచించారు. వర్షాలు, ఉరుములు, మెరుపులతో ఉన్న సమయంలో వీలైనంత ఇంట్లోనే ఉండాలంటూ హితవు పలికారు. వాతావరణ పరిస్థితులను కూడా గమనించి రైతులు
ప్రయాణికులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ పేర్కొన్నారు. ఇక 3 రోజుల తర్వాత తెలంగాణలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోనున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల తర్వాత ఎండలు దంచి కొట్టనున్నట్లు అంచనా వేశారు. రాష్ట్రంలో 3 రోజుల అనంతరం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే అధికంగా 2 నుంచి 3 డిగ్రీల మేర పెరగనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని తెలిపింది. అటు వర్షాలు ఇటు ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పేర్కొంది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ TS24 న్యూస్.